విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ వారసత్వ భూమిలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, ఫెన్సింగ్ ను అధికార పార్టీ నాయకులు జేసీబీతో ధ్వంసం చేశారు అని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను కోరుతున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన జిన్నాల దండు ముత్యాల నాయుడు, జిన్నాల రవీంద్ర గణేష్ తమకు వారసత్వంగా వచ్చిన 37 సెంట్ల భూమిని అధికార పార్టీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని వాపోయారు. రెవెన్యూ రికార్డులు, భూమి పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 4 నెలల క్రితం అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించి అద్దులు నిర్ణయించిన అనంతరం సిమెంట్ స్తంభాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఎవరూ లేని సమయంలో జేసీబీతో ఫెన్సింగ్ ను తొలగించి మొక్కలను ధ్వంసం చేశారు అని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని పేర్కొంటూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలి అని అధికారులను కోరారు. అప్పారావు గారు ఈ స్థలం సుమారుగా 2 సెంట్లు మా ఆవిడ అతని యొక్క కుమార్తె అయిన నా భార్య అయిన సత్యవతికి వీలునామా రాసి తర్వాత రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కూడా చేశారు. దాన్ని నిన్న మేము పోల్ అవి వేసుకుంటే వచ్చి వాళ్ళు జేసీబీతో నెలమట్టం చేశారు. వాళ్ళ సమక్షంలో అద్దెలు వేసుకుని గట్లు వేసుకుని అన్నీ చేస్తాము. ఇప్పుడు మా వాటాకి మేము పోల్ వేసుకుంటే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు పెట్టి ఒక 10-15 మంది కుర్రాళ్ళతో వచ్చి రౌడీజం చేయడానికి ప్రయత్నించారు. మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము చింతాడలో ఉండాలా, ఉండలేమా, తిరగలేదా అన్నది తేల్చేయాలి. మరి మా స్థలంలో మాకు సంబంధించిన జరాతీ స్థలంలో మేము అక్కడ పోల్స్ వేసుకుంటే వచ్చి వాటిని తొలగించడం అనేది ఇది అధికార మదం తప్ప మరొకటి కాదు. ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ అండదండలు చూసుకొని ఈ రకంగా రెచ్చిపోయి సొంత జరాతీ స్థలాలని కూడా వాళ్ళు ఆక్రమణకు కబ్జాలు చేసి ఇదంతా మాదే అని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.